శ్రీమాత్రే నమః. ముందుగా దుర్గమ్మ డివోటీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారములు. దుర్గమ్మ దీవెనలు అలాగే వారాహి అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో వారాహి అమ్మవారి నవరాత్రి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి, మొత్తం అంతా కూడా నా అమ్మవారికి ఎలాగా దండం పెట్టుకొని అమ్మవారిని చక్కగా సంతోషంగా ఉద్వాసన చెప్పుకోవాలన్నది వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. శ్రీమాత్రే నమః. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమో నమః. అమ్మవారికి ధూపం బాగా వేసుకొని తర్వాత అమ్మవారికి దీపం వెలిగించుకొని ఇప్పుడు మనం ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమ, విష్ణు నమ, మధుసూదన నమ, త్రివిక్రమాయ నమ. అంగమార్దాంతో దేవనం గమనార్థం తు రక్షకం కురు గంటారవం తత్రం దేవతాహ్వానం లాంఛనం. ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమో నమః. ఘంటానాదం మోగించుకొని ఆ తర్వాత అమ్మవారికి అంగపూజ చేసుకోవాలి. శ్రీ వారాహి నమః పాదపూజయామి, భక్తప్రోత ప్రణాశిన్యే నమః, గొల్ఫ పూజయామి, పీఠాత్మికాయ నమః, జనుని పూజయామి, ఉన్మత భైరవాంకస్తాయ నమః, ఉరం పూజయామి, సింహవాహిన్యే నమః, కటిం పూజయామి, నీలం సాయ నమః, నాభిం పూజయామి, పంచమే నమః, ఉదారం పూజయామి, పరమేశ్వర వల్లభాయ నమః, హృదయం పూజయామి, గణస్థల నమోపేతాయ నమః, స్తన పూజయామి, ముసలధారిణ్యే నమః, భుజద్వం పూజయామి, భక్తానాం అపరిప్రదయాయ నమః, కటం పూజయామి, కోడాన్యాయ నమః, ముఖం పూజయామి. ధూపం వేస్తూ అమ్మవారికి శ్లోకం నమస్తే దేవి వారాహి జైకర స్వరూపిణి జపతే భూమి రూపేణ నమః భగవతి భగవతి ప్రియ దివ్య నాగగంధన్య సంయుక్త ఆత్రేయం సర్వదేవానం ధ్రంసోజనం ప్రత్యేక శ్రీ వారాహి దేవి నమః. ధూపం ఆగ్రహయామి. అమ్మకు చక్కగా ధూపం వేసుకుంటూ నమస్తే దేవి వారాహి జైకరేశ్వరూపిణి జపతే భూమి రూపేణం నమో భగవతి ప్రియే వదనత్వసు దివ్య నాగగంధంజ సంయాత ఆత్రేయం సర్వదేవానం ద్రంపయం దోపయం ప్రత్యేక శ్రీ వారాహి దేవి నమః. ధూపం ఆగ్రహయామి. అమ్మకు చక్కగా ధూపం వేసుకుంటూ నమస్తే దేవి వారాహి జైకరేశ్వరూపిణి జపతే భూమి రూపేణం నమో భగవతి ప్రియే వదనత్వసు దివ్య నాగగంధంజ సంయాత ఆత్రేయం సర్వదేవానం ద్రంపయం దోపయం ప్రత్యేక శ్రీ వారాహి దేవి నమః. ధూపం ఆగ్రహయామి. చక్కగా అమ్మవారికి ధూపం వేసుకొని తర్వాత నమస్కారానికి కూడా మంత్రం ఉంది. ఆ నమస్కారం మంత్రం కూడా చదువుకుందాం. పంచమి దండనాదాచ సంకేత సమేశ్వరి సమయ అంత వారాహి హృత్యన్ వార్తాలి చ మహాసేన ప్రజ్ఞానేశ్వరి తద అర్ఘ్య భూమి రూపేణం కుర్మే శత్రునాశనం. శ్రీ వారాహి దేవి నమ. సువర్ణ దివ్య మంత్రపుష్పయామి, సువర్ణ దివ్య మంత్రపుష్పయామి, ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతాం దైవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాంకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిచారుణ ప్రభాపూర్వ మజ్జద్ బ్రహ్మాండ మండల చక్కగా అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోవాలంటే అమ్మవారి మూర్తిని అలాగే లేకపోతే పసుపు ముద్దని అమ్మవారి చిత్రపటాన్ని కూడా పట్టుకొని అమ్మవారికి ఉద్వాసన మంత్రం చెప్పుకోండి. ఉద్వాసన మంత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గచ్చ గచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి యాత్ర బ్రహ్మ దయోదేవి తత్ర గచ్చ సురేశ్వరి అని చెప్పి అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోండి. ఉద్వాసన చెప్పుకున్న తర్వాత అమ్మవారి క్షమాపణ కూడా చెప్పుకోండి. అమ్మ, ఈ 9 రోజులు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించు, నన్ను ఎల్లప్పుడూ నువ్వు కాపాడు, నా కొంగు బంగారంగా ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండి నన్ను ఎల్లప్పుడూ కాపాడు జగన్మాత అని మనస్ఫూర్తిగా కోరుకోండి. 9 రోజులు నవరాత్రులు ఎంత బాగా చేసినా సరే ఎంతో కొంత ఎక్కడో దగ్గర చిన్న తప్పైనా ఉంటుంది. అందుకు మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ ఎదురుగానే మీ మనసులోనే ఉన్నది అనుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పుకోండి. అమ్మ, ఏమైనా తప్పులు ఉంటే క్షమించని. ఎందుకంటే అమ్మ కరుణామూర్తి. వారాహి అమ్మవారు ఉగ్రదేవతే, కానీ ఎవరికి రాక్షసులకి ఉగ్రదేవత, మనలాంటి మనుషులకి ఉగ్రదేవత కాదు. ఆవిడ ఎప్పుడు కరుణామూర్తి, కన్న తల్లిలాగే ప్రేమ చూపెడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. అందరూ ఉగ్రదేవత అమ్మవారిని పూజించకూడదు అంటున్నారు. ఉగ్రదేవత రాక్షసులు కన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మనలాంటి వాళ్ళు అమ్మవారికి కన్న తల్లే. అమ్మవారు మనకి కన్న తల్లి అంటావులే. అమ్మవారిని ఎవరైతే కన్న తల్లిలా పూజిస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ అమ్మ కొంగు బంగారంగా, అలాగే అమ్మవారు నిండు బంగారు కొండలాగా మనకి ఎప్పుడు తోడుంటారు.
ఈ అమ్మవారికి క్షమాపణ మనం చెప్పుకొని అమ్మ ఏమైనా తప్పులుంటే క్షమించు, నన్ను కాపాడు తల్లి జగన్మాత అనేసి మనస్ఫూర్తిగా అమ్మను కోరుకోండి. అది వారాహి అమ్మవారి దీవెనలు, అలాగే దుర్గమ్మవారి దీవెనలు, సకల దేవదేవతల దీవెనలు అంతా కూడా మీ పట్ల ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. వెళ్ళేటప్పుడు దుర్గమ్మ డివోటీస్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నలుగురు షేర్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా ఎలాగ ఉద్వాసన చెప్పుకోవాలన్నది కూడా తెలుస్తుంది. శ్రీమాత్రే నమః.